ఆ లోపల స్కిన్ అదంతా క్లీన్ చేస్తారేమో అనుకుంటున్నా. ఇంక వాళ్ళు అయ్యో ఆదివారం పూటలైతే అసలు ఏం తీరు అసలు ఎంత పెడతారు పంపించారు. అసలు బతుకున్నదేనా ఇది? కనబడుతుంది మొక్క పట్టుకో కుమ్మే. ఈరోజు నువ్వు ఇంకా 4 ముక్కలు కుమ్మి తినేయి. నేనా నేను చేపల కూడా తింటానా? మామూలప్పుడే తిన్నా. ఇప్పుడు తలకాయ తింటావుగా నువ్వే. నేను అసలు తలకాయ ముట్టుకోను అసలు. ఓహో, నువ్వు పసుపు వేసావా? పసుపును ఉప్పు వేసి కడగా. ఓహో, ఏంటి ఈ కలర్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. నువ్వు వేసావా పసుపు? అయితే ఇవాళ శుక్రవారం నేను తిన్నాను. మామూలుగానే చేపలు తిన్నా. అసలు చేపలు ఏట మాసం తిన్నా. ఫంక్షన్ తెలిసి మూడు మాసం అయినా ఫ్రై లాంటివి అయితే ఇద్దరు అయితే తిన్నా. ఈ గోళ మీ నాన్నకోళ్ళ పడించి తెచ్చినట్టున్నారు. ఏంటి జన జన మామూలుగా తేడు కదా. అబ్బాయికి ఇష్టం ఉండదు కదా. అవును, అంటే విడిగా మనం ఉడకబెట్టుకొని ఎక్కువచ్చు కానీ అబ్బాయి మనం తింటే ఓకే, లేకపోతే అక్క వాళ్ళకి ఇచ్చి ఎవరైనా తింటారు కదా. ఇద్దాం, తమ్ముడు తింటున్నాడు. మీ ఇష్టం, తింటే పెట్టుకోండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి. ఉత్తగా వండి వేస్ట్ చేసి నూనెలు మసాలాలు వేస్ట్ చేసే కన్నా అంటే మనం తింటే తిన్నట్టు కాకలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరికో ఇచ్చే కన్నా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంట. నేను అంతేం లేదు, మన చిన్నప్పుడు ఉండేదానివిగా. ఏం చేస్తే మన కోడిగుడ్డు పొడట్లాగా చల్లబడుతుంది. అవును, ఏంటో పొద్దున ఎండ వాన పడిపోయింది. జనంతో కూడా టేస్ట్ ఉండదని చేప అనుకుంటున్నాను. నా మనసులో నాకు తెలియదులే కానీ. ఓకే ఓకే, బిజీనే పండుతాయి కదా కోడైతే ఎప్పుడు పెడుతుంది కదా. కానీ మొత్తం పెట్టేసి మా ఆయనే కడుక్కుంటాడుగా, నీకు కడగమన్నాడా? నాకు పని తెప్పించుకోండి. అబ్బాయి అక్కడ పెట్టి కడగండి అంటే కూడా అన్నారు. బట్టలారేస్తాను ఎప్పుడు నేను సొంతలో బట్టలారే. అదే ఎప్పుడు తనే కడుక్కుంటాడు కదా. నువ్వే ఇలా 2 దాకల్లో కడుగుతావు మంచిగా. మా ఆయన ఒకటే దాకా, నేను అప్పటికి చెప్తా 2 దాకల్లో కడగమని. నేను చెప్దాం అనుకుంటున్నా డాడీ, బియ్యం లేవు, కోళ్ళు వచ్చి వెళ్ళిపోయినాయి. అదే పొట్టి తిని 3 పిల్లల్ని తీసుకుని వచ్చింది. బియ్యం ఎవరు తినేశారు తెలీదు నాకు. వాటికి తెలుసు అనమాట ఇక్కడ రోజు ఫుడ్ ఉంటుందని. కోతికి కూడా తెలుసు అక్కడే ఫుడ్ ఉంటుందని, అందుకే కోతి కూడా వచ్చింది. మా కోతి వస్తే నాకు భయం. అంత సినిమాలు వెళ్ళే నీకు. మొన్న చూసాలే, మొన్న అన్నం వదిలేసి వచ్చావుగా కోతి అందంట. అమ్మా, నేను పప్పుకెళ్ళి వచ్చిన డ్రెస్సు ఉతికావా నీళ్ళల్లో పిండారేసావా? మరి దాని అడుగున కింద కాళ్ళ దగ్గర మొత్తం మట్టి ఉంది. రుద్దావా అసలు సబ్బుతో? మట్టి అంతా అక్కడే ఉంది. ఎప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే మట్టి అవ్వదు. రాత్రి ఏమైందంటే వేరే అమ్మాయి చెయ్యి కదిపేసరికి అది గ్లాస్ కింద పడిపోయింది కదా. ఆ వాటర్ అంతా కింద పడిపోతే అదే ప్లేస్లో మేము నుంచుని ఉన్నాం కదా, మొత్తం నా ఒళ్ళంతా కూడా ఇది ఒలిగిపోయింది. అందువల్ల అట్లా అయింది. అందువల్ల అట్లా అయింది. లేకపోతే చాలాసార్లు వేసుకుంటే ఆ డ్రెస్ ఎప్పుడు అలా అవ్వదు. ఈసారి అట్లా అయింది. టుడే ఫిష్. ఇది మా మమ్మీ వాళ్ళ కాలవ.
మా మమ్మీ కాలువ ఆహా. ఆ? ఏలూరు కాలువ ఎంత నీట్గా ఉందో కదా. మొన్న ఫుల్ గాలి వచ్చినప్పుడు ఈ వాటర్ ఇటెళ్ళకుండా ఇటెళ్ళే వాటర్ ఇటెళ్ళే. అక్కడైతే అందరూ బాత్రూమ్స్ వెళ్తారు. అటు పక్క ఒకప్పుడు ఇల్లులు ఉండేవి, అవి తీసేసి పార్క్ లాగా కట్టారు. ఇది ఎంతో పాతకాలపు చెట్టు, ఎన్నో ఇయర్స్ బ్యాక్ చెట్టు ఇది. దీని మొదలు చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద మొదలు. మొన్న ఒక కొమ్మ చూపించా కదా, ఇది ఇంకొక కొమ్మ ఇంకో వైపుది. ఇది మా గది, మేము ఉంటాం వచ్చినప్పుడు, మేము లేనప్పుడు అందరూ వాడుకుంటారు ఈ గదిని. ఈ వేరే ఆంటీ వాళ్ళ కోడి పిల్లలు. ఇది మా కోడి. ఈ చెట్టు పెద్ద చెట్టు. మొన్న చూపించా కదా పెద్ద కొమ్మ చెట్టు, ఇది వేరే వైపు. ఇది తేజ గది. తేజ గది చూపించిన, అంటే తేజగాడు ఉంటాడు ఈ గదిలో. ఇది మా ఇల్లు. ఇదిగా వండాలా వద్దా? వండనా? ఏం వస్తున్నానా? నువ్వు అడ్డున్నావు. నేను సబ్బులు కడుక్కోవడం కూడా చూపించాలిగా. సబ్బులు పెట్టి చేసుకోవడం. అరే ఏంటి చాపలెట్ పెట్టి వెళ్ళిపోతారు, ఇంట్లో తినేస్తారు. వేస్ట్ అయిపోతుంది. ఎవరు ఎవరు చేపలు కడుక్కొని అలాగే తినేస్తారేమో, వాళ్ళు క్లీన్ చేసుకోవడం చేతులు గిట్లు అనుకుంటారు. అందుకని కడుగుతున్నా, లేకపోతే కడగవా? నేను కడుగుతా, సరే కూడా చూపించాలిగా నువ్వు. అదిగో మమ్మీ ఈరోజు కూడా మళ్ళీ పూజ చేసింది. పూజ చేసేది తిడుతుంది అందరినీ, డాడీని, నన్ను, పాపని, టెడ్డి గాని. పొద్దున్న టెడ్డి వచ్చి ఇడ్లీ పెట్టమంటే ఏ పో అని అరిసిందంట గట్టిగా. నిజం అనుకుంటారు జనాలు. ఇట్రా నిజమే, టెడ్డి గాడు వచ్చి చెప్పాడు. ఆడు చెప్తాను, అడుగమ్మా గట్టిగా ఎందుకు అరిసిందా? నువ్వే ఒప్పుకున్నావు అరిసానని. అరిసానలేదు ఏంటమ్మా, నాకు అర్థం కాదు, ఇంకోసారి చెప్పు అన్న. మనవరాలు ఇడ్లీ పెట్టమంటే అరిసిందంట అమ్మ. ఈ పూజ చేయడం కోసం కింద మీద మీద కింద పైన కింద పడిపోద్ది. పూజ ఒకటే చేయట్లేదు, క్లీనింగ్, ఇప్పుడు కూర్చోడా కావాలి ఇంకా పని. ఇప్పుడు కూడా క్లీనింగ్ ఇవన్నీ తోముకొని ఇవన్నీ చేసుకొని పూజ చేసి ఇదంతా మొత్తం చేసుకుని. రోజు నాన్ వెజ్ కావాలంటే ఏం చేసి ఏమో ఏమేం చేసాము ఇప్పుడు సంగతి. ఇప్పుడు సంగతి ఏంటంట గింజలు ఉడకబెట్టా. ఏమడిగాడు నాకు అర్థం కాలా. వేరే వాడు వస్తే రోజు మాకు నీసు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అమ్మాయి గారా అది పెడతారు, ఏమంటారు దాన్ని, నవరత్నాలు. ఎక్కడు మా గింజలు? ఎక్కడయ్యా? నిన్న మీ అత్త తెచ్చిందిగా, ఓ 4 పిక్కలు. తినండి తినండి. హైదరాబాద్లో ఉన్నాయి చాలా పిక్కలు, అప్పుడేం చేయలేవు, ఇక్కడ చేసేవా? చేసినా నీతో బాధ, చేయిపోయినా బాధే మీతో. కొంచెం వేడి నీళ్ళు బెటర్ అపోయింది. చింతపండు వేయడానికి వేడన్నా ఉంది. ఇంతగానం నీకు ఎలా తెలుసా అవినాష్? ఇన్నిగానం 16లో పెట్టుకోండి ఏసీ. ఏంటో వాన వచ్చినట్టుంటుంది, మళ్ళీ ఎండగానే ఉంటుంది. ఇన్ని చూస్తుంది అర్థం అబ్బాయికి జ్ఞానోపదేశం. వెనకాల పడతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లేవు ఇంట్లో. నువ్వు చాలా మంచిగా పడుతున్నావు అమ్మ ఫ్రేమ్లో. నా ఫోన్కు ఆ క్లారిటీ బాగుంది. అవునా? నువ్వు భలేగా కనబడుతున్నావు. దీంట్లో పెట్టినామా? గిన్నెలో పెట్టినా? దాంట్లో నానబెడతారా? అందరూ బాగా పడతారు, నన్నే తీసేనాదుడు లేక నేనే ముష్టి దానిలా పడతా. చూడు నేను చండాలంగా ఉన్నా, మళ్ళా అట్లా నేను గలీజ్గున్నా. నిన్న మేకప్ వేసుకున్నా నేను. మా పాపని చూపిస్తాను, టెడ్డిగాడిని చూపించాలి. టెడ్డిగాడు ఫీల్ అవుతాడు మళ్ళా. టెడ్డి నీ తల ఎదురే. కళ్ళు మండుతూ ఉంటాయి.
మళ్ళీ వేసుకో ఫ్యాన్. వేసుకో. నవ్వుతూ ఉండు, ముఖం ఎందుకు అట్లా పెడతావు నువ్వు? ఫిష్ తెచ్చుకున్నావు కదా, ఏంటి ఉడకబెట్టినాక కడుగుతారు ఎవరన్నా? మరి వాటిపైన అంతా నాసులాగా ఉంది. అవును ఉంటుంది, బోడ తీసుకుని తినాలి. అన్ని తెలిసిన వాళ్ళంట, ఇంటి వెనకాల ఏదో అయిందంట. అది ఓడ తీసుకుని తినాలి అంతేగాని నాసేండి. ఏ ఆగు, మా మమ్మీ ఫ్రేమ్ లో ఏదో పని చేస్తున్నట్టు కష్టపడుతుంది. చూడాడు అసలు ఎట్లా పడుకున్నాడు. అవును, ఏంటి ప్లేస్ లేనట్టు చివరికి కూర్చుంది పిల్ల ఇలాగ ముద్దట్టు పెట్టి. అదే అయ్యో పాపం నా పిల్ల, నేను మాట్లాడుతున్నావమ్మా. జడ ఊడిపోయింది, రబ్బర్ బ్యాండ్ ఎక్కడైనా పడిపోయిందో ఏం పాడో. ఇప్పుడే మా ఆయన కష్టపడి వంట చేస్తాడు, ఈ చేపల కూర వండుతాడు మొత్తం. అదే మండుతుంది కదా, మంట పుడుతుంది కళ్ళు. ఇప్పుడు డాడీకి వేడి ఉందా? ఓహో, చింతపండు ఎప్పుడైనా మనకి నానబెట్టడానికి టైం లేనప్పుడు ఇలా మనం ఉడకబెట్టేస్తే తొందరగా వేడి నీళ్ళల్లో ఆస్క్ యువర్ అత్తమ్మ. అమ్మ అవన్నీ అంటే ఎక్కడ పెట్టాలి చెప్పు. ఓహో దేవుడా, మధ్యలో నిక్కర్ ఒకటి 10 సార్లు జారుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు అంటే ఇంటి ఇస్తున్నావా? సాయంత్రం వాళ్ళని మంత ఆగమని అంటున్నాడు అబ్బాయి. కూర వండి వేస్ట్ చేసే కన్నా కావాలంటే ఏపుకుని తిండి అని, తిండి తినండి అంటే ప్రతిదానికి లింక్ పెట్టక, అర్థమైందా? కుక్క మొహం వేసుకుంది. ఇప్పుడు ఇలా తేజాలుగా మేము ముగ్గురే కదా తినేది, నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ రాను కదా నువ్వు, నేను తిన్నాను. అందుకని అయిపోతాయి అంటే. అవును, మిగిలితే డాడీ కూరకు పెడతాడు. నిజమే బాబు, కావాలంటే అంటే ఓన్లీ తిండి గురించి చెప్తున్నా. కావాలంటే నానపెట్టుకోవాలి, ఏంటి వేపుకోవడానికి మొత్తం వండినా వేస్ట్ అవుతుంది అంటే వేపుకోండి కొద్దిగా. వేరే సినిమా పెట్టాడు, జగన్ గారి సినిమా కదా, వేరే సినిమా. అతని నుంచి జగన్ గారి సినిమా పెట్టాడు, అతని నుంచి తినేస్తున్నాడు సినిమా. నాటకం మా మోడల్స్ అవుతున్నాయి నీకు, చెవుడు కొట్టుకెళ్ళు. అదిగో అమ్మేస్తుందంట. మంచిగా ఊడిపోయిందమ్మా, ఫస్ట్ మంచిగానే ఉంది, పొద్దున్న చూసావు కదా. మసాలా కలిపి పెట్టిన చేప ముక్కలు. అమ్మా ఆ గిన్నెది చేపలు ఉండేది, చేపలు ఉండే గిన్నెది అరే ఆగే బండి ఈ మసి పట్టేస్తున్నాయి అలా పెట్టాను నాకు ఎవరితో నింపేసి ఇక మళ్ళీ పెట్టలేదు. అది ఏమవుతుందమ్మా, పొయ్యండి కదా నూనె ఇలా పైకి అయిపోతుంది. అందుకే మన తోమన్ని కవర్లో పెట్టేసి శుభ్రత చాలా ఎక్కువ పట్టుకున్నాను. ఇక మా నాన్నగా ఒక గిన్నె తీసాను, కిందే ఉంది, అక్కడే ఉంది. ఆదివారం పొద్దునే ఉంది, బిర్యానీ ఉంది. మీరు అన్నది చేసి చూపించాలి, అది పట్టుకుంటుంది ఇప్పుడు. నేను రేపు
వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది లాగా అయినా అందరూ భోజనం కూర్చుంటారు. ఇదేదో మారుతుంది కదా. అది ఆదివారం భోజనాలు ఉన్నాయనే నువ్వు చెప్పావు, నాకు తెలుసు. కాదు, కాదు, అంత కాదు. సినిమా లేదు. పొద్దున వండుకుంటాం, భోజనాలకి సాయంత్రం నువ్వు వండుకుంటాము. వెళ్తున్నావు, నేను రావట్లేదు. మీరే కదా వెళ్ళేది. నేను అలా అంటలేదు. ఏమైందిరా? అదే మారుతుంది. అయ్యా అదేంటమ్మా, అది పెట్టేసి వెళ్ళిపోయావా? మాడిపోని అని. అందులో ఉన్న నీరంతా దిగుతుంది. తర్వాత పెట్టిన వాసన ఎట్లా ఉంది. సరే ఆపేనా? సర్దడం అంటే మమ్మీ తర్వాతే ఇల్లు ఎక్కడికక్కడ నీట్గా కొద్దిగా ప్లేస్ అయినా అన్నీ సర్దుతుంది. మా చిన్నప్పటి నుంచి అంతే. కానీ అరిసిద్ది, కొట్టిద్ది, డాడీతో సహా. డాడీని కూడా కొట్టిద్ది. నిన్న పుస్తకం కనపడకపోతే నేను అల్లాడిపోయా. దొరికిందా ఇప్పుడు? దొరికిందిగా, చెప్పేశాక బాబా గారికి. నాకు కనపడపోతే మరి కూర్చునేది లేదు బాబు అని వెంటనే దొరికిందా? అదే ఫోన్ చేయడాకేనమ్మా, అంతే ఏం లేదు. గ్యాస్ కూడా దాంట్లో ఉండిపోయింది నాన్న, అందుకని. నువ్వే చెప్పా, ఆ మాట కూడా చెప్పా. మా ఆయన గారు ఎత్తిచ్చారు. మరి ఆ చెప్పలా నువ్వు? చెప్పా, ఆ మాట చెప్పాడు. నాన్న స్టూర్ కింద ఎత్తిచ్చారమ్మా అని చెప్పాడు. నేను నిన్నే చెప్పా, అమ్మ ఎట్ల కిందన్నా పడి ఉంటుందమ్మా చూడని చెప్పా. చెయ్యి నాకే అతను కడుక్కోకుండా పాప దారా అగో అక్కడే కడుక్కో, డాడీ దగ్గర కడుక్కోమను. చెప్పారు కడుగుతారా అమ్మ అని. ఆ చుట్టం కడలో కొత్త జడేస్తారమ్మంటే రా. ఏ పాప ఏపించుకోరా? చింతల్లి జడేస్తారా? వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఇంత పెద్దగా అయిపోతే అప్లోడ్ కూడా కాదు. ఇక్కడతో కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను.